కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ కూడా అభివృద్ధిని పడకేయించి ఏ విధమైన కీచక పర్వాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారో మనం అందరం చూస్తున్నాం. వీళ్ళు అధికార దుర్వినియోగం చేస్తున్నారు అనేది అడుగడుగునా మనకు కనిపిస్తుంది. ఎన్ని అక్రమ కేసులు పెట్టి ఇతర పార్టీల ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి అందరినీ కూడా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, అక్రమ కేసులు పెట్టడమే కాదు ముఖ్యంగా మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయం కూడా అడుగడుగునా మనం అందరం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చి ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఎంత రక్షణగా ఉంటానని మాట ఇచ్చి కళ్ళబుల్లి మాటలు చెప్పి ఈరోజు అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అధికార దుర్వినియోగం చేస్తున్నారని చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యంగా నిన్న రోజున జరిగినటువంటి 2 సంఘటనలు కూడా బీసీ మహిళ అయినటువంటి జడ్పీ చైర్పర్సన్ గారి ఛాంబర్లో వ్యవహరించినటువంటి తీరు, వీళ్ళు అధికారులతో మాట్లాడుతున్నటువంటి తీరు అక్కడ ఉదాహరణగా చెప్పుకుంటే మనకు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ముఖ్యంగా మా నియోజకవర్గానికి, మన నియోజకవర్గానికే కాదు, మేయర్ అనేటువంటి ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి ఒక ఛాంబర్కి వితౌట్ పర్మిషన్ వీళ్ళు ఈ విధంగా కార్యకర్తలు వెళ్ళి వాళ్ళు ఫొటోస్ పెట్టడం ఏదైనా సరే గవర్నమెంట్ ప్రొసీజర్స్ని మేము ఎక్కడ కూడా మేము ఓవర్లుక్ చేయట్లేదు. ఎందుకంటే మేము క్రమశిక్షణతో వెళ్ళినటువంటి పార్టీ మాది. మాకు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు కానివ్వండి, క్రమశిక్షణతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ కాబట్టి మేము గౌరవిస్తూ, విధి విధానాలు గౌరవిస్తూ, ప్రజల కోసం పనిచేస్తూ ముందుకెళ్తున్నాం. ఇటువంటి ప్రక్రియలో ప్రతి చోట కూడా అడుగడుగున సమస్యలు సృష్టిస్తూ ఈ విధంగా అధికార దుర్వినియోగం చేసే విధంగా వీళ్ళు చేసినటువంటి చర్యను ఖండిస్తూ పూర్తిగా ఇది ఏ కార్యాలయం అంటే పార్టీ కార్యాలయం కాదు, ఒక అధికారులు ఉన్నారు అక్కడ. ఎందుకంటే కమిషనర్ గారు ఉంటారు అక్కడ, ప్రాసెస్ చేసే ఇన్ఛార్జీలు డీఈలు ఈఈలు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళతో ఎవరితో చెప్పినా కూడా మేము సామరస్యంగా ప్రొసీజర్స్కి మేము ఆపోజిట్ కాదు, బట్ వీళ్ళు చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగాన్ని సహించబోము. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కూటమి ప్రభుత్వం అన్ని చోట్ల కూడా ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని కూడా ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తున్నాము. కానీ ఇప్పుడు చెప్తున్నాం, ఇటువంటి సమస్యలు ఎన్ని వచ్చినా ఈ విధంగా మీరు చేస్తున్న ప్రతి ఒక్కటిని కూడా ఖండిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమున్నటువంటి క్రమశిక్షణతోనే మేము ఖచ్చితంగా పోరాడతాము. ఇప్పుడు ఎస్పీ గారితో కూడా క్లుప్తంగా ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది. తదుపరి యాక్షన్ కూడా తీసుకుంటామని వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. మేము కూడా ఖచ్చితంగా ఇటువంటి పునరావృతం కాకుండా కూడా తప్పకుండా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.